హాయ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు పోస్టల్ జీడీఎస్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది గదా! చాలామంది వచ్చేసి అప్లై చేసేటప్పుడు సర్వర్ స్లో అయితే ఉందనమాట. ఎవరైతే అప్లై చేద్దామని అనుకున్నారో వాళ్ళు ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయండి. మనకు కింద ఇంకోటి అది కొత్త వెబ్‌సైట్. మనకు ప్రీవియస్ వేరే వెబ్‌సైట్ ఇప్పుడు ఈ కొత్త వెబ్‌సైట్ కాబట్టి చాలా టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే ఉందనమాట అది. అది ఇంకా అప్‌గ్రేడ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళొచ్చేసి. కాబట్టి ఈరోజు, రేపు మాక్సిమం అప్లై అయితే చేయొద్దండి. ఒక 2 డేస్ ఉండి అప్లై అయితే చేసుకోండి. మనకు ఈ నెల 16వ తేదీ వరకు టైం అయితే ఉందనమాట అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి మనకు మెయిన్‌గా టాపిక్‌లు ఏందంటే, మనకు కొంతమంది సబ్‌స్క్రైబర్స్ అనేది మల్టిపుల్ స్టేట్స్‌కి అప్లై చేసుకోవచ్చా అని డౌట్స్ అయితే అడుగుతున్నారు. సెకండు యూజర్ ఐడీ అంటే ఏంటి? పాస్‌వర్డ్ ఏ విధంగా తెలుసుకోవాలని అడుగుతా ఉన్నారు. ఇక నెక్స్ట్ వీటితో పాటు మనం ఏ సర్కిల్‌లో ఉన్నటువంటి పోస్ట్‌లకు అప్లై చేస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు ఏపీ అండ్ తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్‌లో ఏ స్టేట్‌కి అప్లై చేస్తే బెటర్ అనేది అడుగుతా ఉన్నారు. ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే, మనకు ఏపీ అండ్ తెలంగాణలోన మనకు 10/10 అండ్ 100కి 100 ఏవైతే స్కోర్ ఉందో 600కి 600 మార్కులు వచ్చినప్పుడు మనకి ఎందుకు జాబ్ రావడం లేదంటే గన, ఎందుకు? ఏ విధంగా మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి, వీడియోని ఎండ్ వరకు చూసి పోస్టల్ జీడీఎస్‌కి ఇంట్రెస్ట్ ఉంటే గన అప్లై అయితే చేసుకోండి. మీకు ఎక్కడైనా అప్లై చేసుకోండి. కొన్ని స్టేట్స్ అని మీకు సజెషన్ అయితే చేస్తా. కొన్ని స్టేట్స్ మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు. ఆ స్టేట్స్ నేను చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టేట్‌లో అప్లై అయితే చేసుకోండి. అండ్ వీడియోస్‌లో పడుతున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదే విధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో వెళ్ళింది ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకు మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కే కోర్సెస్ అయితే అందిస్తా ఉన్నామన్నమాట. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్‌లో వెళ్ళినట్లయితే అప్లై చేసేటప్పుడు చాలామంది వచ్చేసి బ్రదర్ మాకు సర్వర్ ఇష్యూ ఉంది. మాకు ఓపెన్ అవ్వడం లేదని అంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను. మాక్సిమం మీరు అప్లై చేసుకోవడానికి మీరు నైట్ టైమ్ అయితే అప్లై చేసుకొని ట్రై చేయండి. నైట్ 9 తర్వాత 9 గాని 10 తర్వాత గాని అప్లై చేద్దాం అనుకుంటే. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పోస్ట్ జీడీఎస్‌కి అప్లై చేసేవాళ్ళు 10 తర్వాత ట్రై చేయండి నైట్. ఒకవేళ ఒక రోజు, 2 రోజులు మీరు వెయిట్ చేస్తా ఉంటే కూడా ఒక 2 డేస్ వెయిట్ చేయండి. తర్వాత మీకు అప్లై చేసుకునికే సర్వర్ అనేది మనకు క్లియర్ అవుతుందన్నమాట. అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 16వ తేదీ వరకు టైం అయితే ఇచ్చారు కాబట్టి, ఆ డేట్ వరకు మనకు అప్లై చేసుకోవచ్చు. మనకు కొంతమంది సబ్‌స్క్రైబర్స్ వచ్చేసి ఏమని అడుగుతున్నారంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మల్టిపుల్ స్టేట్స్‌కి అప్లై చేయొచ్చా? అంటే మనకు 1 పర్సన్ 2 గాని, 3 స్టేట్స్‌కి గాని అప్లై చేయొచ్చా అని అడుగుతా ఉన్నారనమాట. ఇలా ఎవరైతే అప్లై చేస్తా ఉంటారో కొంతమంది ఏందంటే, ఇప్పుడు ఏపీకి అప్లై చేసుకుంటారు. సొంత స్టేట్ కాబట్టి అని. అంటే ఏపీ వాళ్ళు ఏపీకి, తెలంగాణకు తెలంగాణకి. అదే విధంగా మనకు కొంతమంది అంటే వేరే యూట్యూబర్స్ అనమాట. యూట్యూబర్స్ వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోండి. మీకు తక్కువ కట్ ఆఫ్ ఉన్నా గాని మనకు జాబ్ వస్తుంది అంటారు కదా! అప్పుడు ఏం చేస్తారంటే నార్త్ ఈస్ట్ కూడా అప్లై చేసుకుంటారు. అంటే ఏపీలో అండ్ తెలంగాణలో అప్లై చేసి మళ్ళా వేరే స్టేట్ కూడా అప్లై చేస్తుంటారు మల్టిపుల్ స్టేట్స్‌కి. అలా అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా రిజెక్ట్ అయితే చేస్తామని వాళ్ళే క్లియర్ కట్‌గా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ మనకు స్టార్టింగ్‌లో మెన్షన్ చేశారు. ఓన్లీ వన్ రిజిస్ట్రేషన్ ఈజ్ పర్మిటెడ్ పర్ క్యాండిడేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని. మల్టిపుల్ అప్లికేషన్స్ గాని, లేకుంటే డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసినా గాని అండ్ అప్లికేషన్ ఆర్ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్. మీరు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ చేసినా, లేకుంటే మల్టిపుల్ అప్లికేషన్ చేసినా మీ అప్లికేషన్ అనేది కంపల్సరీ రిజెక్ట్ అయితే అవుతది. కాబట్టి అప్లై అయితే చేయొద్దండి అలాంటి వాళ్ళు. ఇక సెకండ్ డౌట్ వచ్చేసి మన సబ్‌స్క్రైబర్స్ అడుగుతున్నది ఏంటంటే, బ్రదర్ యూజర్ ఐడీ అంటే ఏంటి? అంటే కొంతమంది ఏందంటే ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఇవే ఎంటర్ చేస్తున్నారన్నమాట యూజర్ ఐడీ కాడ. అలా ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో మీరు అది రాంగ్ అనమాట. అది యూజర్ ఐడీ వచ్చేసి ఏందంటే, మీరు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మీ మెయిల్‌కి గాని అండ్ మీ మొబైల్ నంబర్‌కి గాని ఓటీపీ అయితే వెళ్ళిపోతది. అంటే మెసేజ్ వస్తది. మీ రిజిస్టర్ కంప్లీట్ చేసుకున్నారు పోస్టల్ వెబ్‌సైట్‌లోన అని. ఆ పోస్ట్‌లో ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటదో దానిలోనే ఉంటుందన్నమాట రిజిస్ట్రేషన్ అనేది. అండ్ మనకు చూసుకోండి. అండ్ అదే మెసేజ్‌లో కూడా మీకేందంటే పాస్‌వర్డ్ కూడా ఉంటదనమాట. ఆ పాస్‌వర్డ్ మీరు అక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఆ పాస్‌వర్డ్ వచ్చేసి మీరు లాగిన్ అయ్యేటప్పుడు అదైతే ఎంటర్ అయితే చేసి మీరు లాగిన్ అవ్వాలి. ఒకవేళ చాలామంది ఏందంటే పాస్‌వర్డ్ వచ్చేసి మీరు మొబైల్ నంబర్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఎంటర్ చేస్తున్నారు. అలా టైప్ చేయొద్దండి. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వచ్చేసిందంటే మనకు 10/10 వచ్చినా, లేకుంటే 600కి 600 మార్కులు వచ్చినా, మనకు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్‌లోన ఎందుకు జాబ్ రావడం లేదు అంటే గన, మనకు వాళ్ళు ఏవైతే మెరిట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ చేసే ప్రాసెస్ ఉంది చూడండి. అది డిఫరెంట్‌గా ఉందనమాట. అది డిఫరెంట్ అంటే ఏం లేదు. ఆ ప్రాసెస్ అనేది ఏంటని మీకు తెలిస్తే మీరే కొద్దిగా అవాక్కయిపోతారు. ఇక్కడ మీరు చూసుకోండి మీ అందరికి తెలిసిందే. మనకు 10థ్‌లో మనకు ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటదో వాళ్ళకి మాత్రమే పోస్టల్ జీడీఎస్ ఉద్యోగం అయితే వస్తది. చాలామంది వచ్చేసిందంటే 10/10 కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రమే మనకు 10/5 వస్తుంది. వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయని. అలాగైతే కాదనమాట ఇక్కడ మనకు. వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తారంటే మెయిన్‌గా వచ్చేసి ఇక్కడ ఇదే నోటిఫికేషన్ మీరు మెన్షన్ చేశారు చూసుకోండి. ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ మనకు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫాలోయింగ్ ద ప్రయారిటీ ఆర్డర్స్. మనకు
ప్రయారిటీ ఆర్డర్ అనేది మనకు వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా మనకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అప్లై చేసినటువంటి వాళ్ళకు ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారనేది. మెయిన్‌గా వచ్చేసిందంటే ఇప్పుడు మీరు అప్లై చేసినటువంటి సర్కిల్‌లోన కొన్ని పోస్ట్ ఆఫీస్‌లు అయితే ఉంటాయి కదా! చాలా రకాల పోస్ట్ ఆఫీస్‌లు ఉంటాయి. ఆ పోస్ట్ ఆఫీస్‌లో మీరు ఒకటే పోస్ట్‌కి 4, 5 మంది అప్లై చేస్తుంటారు. ఆ నలుగురు, ఐదుగురిలో మనకు అందరికి 10/10 గాని, లేకపోతే 600కి 600 మార్కులొచ్చినా గాని, అందరికి ఇవ్వాలి అంటే కుదరదు. అక్కడ ఒక్కరికి మాత్రం ఇవ్వాలి. ఆ ఒక్కరిని ఏ విధంగా ఇవ్వాలి అంటే గన, మనకు ముందుగా వచ్చేసిందంటే డేట్ ఆఫ్ బర్త్, ఓల్డర్ ఇన్ ఏజ్. ఓల్డర్ అంటే ఏందంటే మనకు ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు 10/10 10 మందికున్నా, ఆ 10 మందిలో ఎవరికైతే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అయితే ప్రయారిటీ ఆర్డర్ ప్రకారంగా. అండ్ సెకండ్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళకివ్వాలి. తర్వాత మనకు ఎస్టీ ఫీమేల్ వాళ్ళకివ్వాలి. ఎస్సీ ట్రాన్స్ ఉమెన్ వాళ్ళకివ్వాలి. ఎస్సీ ఫీమేల్ వాళ్ళకివ్వాలి. అండ్ ఓబీసీ ట్రాన్స్ ఉమెన్ గాని, ఓబీసీ ఫీమేల్ వాళ్ళకి గాని, అండ్ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ ఉమెన్స్ గాని, లేకుంటే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్స్ గాని, లేకుంటే యూఆర్ ట్రాన్స్ ఉమెన్స్ గాని, లేకుంటే యూఆర్ ఫీమేల్ వాళ్ళు గాని, ఎస్టీ ట్రాన్స్ మేల్ గాని, లేదంటే ఎస్టీ మేల్ గాని, ఎస్సీ ట్రాన్స్ మేల్ గాని, లేకుంటే ఎస్సీ మేల్ గాని, లేదా ఓబీసీ ట్రాన్స్ మేల్ గాని, ఓబీసీ మేల్ గాని, ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ మేల్ గాని, ఈడబ్ల్యూఎస్ మేల్ గాని, యూఆర్ ట్రాన్స్ మేల్ గాని, యూఆర్ మేల్ గాని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే మనకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకేందంటే ఇక్కడ యూఆర్ క్యాండిడేట్‌లు అప్లై చేసిన వాళ్ళకు లాస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు సెకండ్ లాస్ట్, అండ్ ఓబీసీ మేల్‌కొచ్చేసి థర్డ్ లాస్ట్ అనమాట. ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఆర్డర్ వైస్‌గా. అంటే చాలామంది వచ్చేసి బ్రదర్ నాకు 10/10 వచ్చినా కూడా నాకు జాబ్ రావడం లేదు అని చాలామంది అయితే మెసేజ్ చేస్తా ఉంటారు కదా! అక్కడొచ్చేసిందంటే మీరు అప్లై చేసినటువంటి సర్కిల్‌లోన, మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ ఆఫీస్‌లోన మీకంటే ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదంటే మీకంటే కేటగిరీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల మీకు జాబ్ రాకుండా ఉంటుంది అంతే. ఇక నెక్స్ట్ మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఏ సర్కిల్ అంటే ఏ స్టేట్‌లో అప్లై చేస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎన్ని స్టేట్ వరకు అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అని చూసుకుంటే మనకు సింపుల్‌గా వచ్చేసిందంటే మీరు అప్లై చేసినటువంటి 10థ్‌లోన మీరు అప్లై చేసే స్టేట్ ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ లోకల్ లాంగ్వేజ్ మీరు 10థ్‌లో చదివి ఉండాలి. మెయిన్‌గా మ్యాటర్ వచ్చేసి ఇంతే అనమాట. బట్ ఏందంటే మన 10థ్‌లోన తెలుగు చదివి ఉంటాం, హిందీ చదివాము, అదేవిధంగా మనకు ఇంగ్లీష్ కూడా చదివి ఉంటాము. ఈ 3 సబ్జెక్టులు అంటే చదివాం కాబట్టి ఈ 3 లాంగ్వేజ్‌లు ఏవైతే స్టేట్‌లో లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో ఆ స్టేట్ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మెయిన్‌గా మనకు తెలంగాణ, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అక్కడ చదువుకోవచ్చు. అదేవిధంగా మనకు హిందీ సబ్జెక్ట్ వచ్చి మనకు బీహారు, ఛత్తీస్‌గఢ్ అండ్ మనకు ఢిల్లీలో కూడా మనం అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ కాశ్మీర్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ జార్ఖండ్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మధ్యప్రదేశ్‌లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకేందంటే ఇక్కడ మనకు నార్త్ ఈస్ట్‌లో వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్‌కి అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనకు మణిపూర్ ఉంది కాబట్టి మణిపూర్ అండ్ మేఘాలయ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నాగాలాండ్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు పంజాబ్‌లో వచ్చేసి మనకు చండీగఢ్ ఏదైతే ఉందో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. రాజస్థాన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఉత్తరప్రదేశ్‌కి, ఉత్తరాఖండ్‌కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా! అక్కడ మనకు హిందీ కూడా ఉంది కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీషు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసిందంటే ఎన్ని స్టేట్స్‌కి అప్లై చేసుకోవచ్చు కదా! బట్ మరి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఎక్కడ అప్లై చేస్తే బెటరు? ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉందంటే గన అంటే మనకు ప్రతీది ఏందంటే చాలా అంటే ఇప్పుడు ప్రెజెంట్ కో యూట్యూబర్స్ అయినా గాని అందరూ కూడా నార్త్ ఈస్ట్ ఏవైతే మిజోరాం, నాగాలాండ్ ఆ స్టేట్స్‌కి అప్లై చేసుకోండి. మనకు ప్రీవియస్ తక్కువ కట్ ఆఫ్ ఉందని అంటున్నారు. బట్ ఏందంటే ప్రతి యూట్యూబర్ అవే చెప్తున్నారు కాబట్టి అక్కడ మనకు కట్ ఆఫ్ అనేది పెరిగిపోతది. అంటే మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళే చాలామంది అక్కడికి అప్లై చేసుకుంటారు. అంటే అక్కడ కూడా మనకు కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మనకు వేరే స్టేట్‌కి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. మెయిన్‌గా వచ్చేసి ఏంటంటే మనకు నేను సజెస్ట్ చేసేది ఏందంటే బీహారు. అంటే మనకు బీహార్‌కైతే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. బీహార్ అయితే మనకు ఏపీ అండ్ తెలంగాణ వరకు దగ్గరనే. సెకండ్ వచ్చేసి మనకు ఛత్తీస్‌గఢ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు వెస్ట్ బెంగాల్‌లో మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి కదా! హిందీ అండ్ ఇంగ్లీష్ అని. ఇక్కడ కూడా మీరు అప్లై చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌కి ఎవరు కూడా అప్లై అయితే చేయరన్నమాట. అంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు చాలామంది అయితే అప్లై అయితే చేయరు. మనకు కాంపిటీషన్ కూడా మనకు అంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఒకసారి. విధంగా వీటితో పాటు అండ్ జార్ఖండ్‌లో కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మనకు తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు మధ్యప్రదేశ్. ఇక్కడ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై చేసుకుంటే మనకు తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది అడుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో మణిపూర్‌లో కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేస్తామంటే కూడా అప్లై అయితే చేసుకోండి. అక్కడ కూడా ఏమంటే మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు 2026 నోటిఫికేషన్‌కి. అండ్ నాగాలాండ్‌లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చనమాట మీరు. ఫైనల్‌గా వచ్చేసేది నేను సజెస్ట్ చేసే స్టేట్స్ వచ్చేసి ఏందంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మీరు ఏపీ స్టేట్‌లో అప్లై చేసుకుంటా అంటే మీ ఇష్టం అది.
బట్ వేరే స్టేట్ కూడా వెళ్ళి నేను జాబ్ చేస్తాను, జాబ్ వస్తే అనుకున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ ప్రయారిటీ బీహార్ ఇవ్వచ్చు. అండ్ లేదంటే ఛత్తీస్‌గఢ్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్‌లోనే ఎక్కడైనా మీరు అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ 10/10 అండ్ 600కి 600 ఇచ్చినటువంటి వాళ్ళు. ఒకవేళ మీరు ఏపీ అండ్ తెలంగాణలో అప్లై చేసుకుంటే అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటదన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ వరకు కట్ ఆఫ్ అనేది కాదు. అక్కడ ఏందంటే మనకు ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఒకటే పోస్ట్‌కి అక్కడ మీకు ప్రయారిటీ చెప్పాను కదా! ఇప్పుడు ఏ విధంగా మనకు ప్రయారిటీ ఆర్డర్ ద్వారా మనకు సెలెక్ట్ చేస్తారనేది. దానిలోనే మనకు జాబ్ రాకుండా పోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ అప్లై చేసే వాళ్ళు మాత్రం ఒక 2 డేస్ ఉండి వెయిట్ చేసి అప్లై చేసుకోండి. థాంక్ యూ.